నుంచి ఫైనల్గా చెప్తా, ఒక వర్డింగ్లో చెప్పి క్లోజ్ చేస్తుంది. అచ్చా, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్లో విలీనం అవుతుంది. సరే, అపోజిషన్ పార్టీగా సరే నువ్వు లక్ష్మణ్ గారు మీరు బీఆర్ఎస్ పార్టీ మా దాంట్లో కాంగ్రెస్లో విలీనం అవుతుందని మీరు చెప్తున్నారు. కానీ కేసీఆర్, నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గా అయినా అపోజిషన్ పార్టీల యొక్క కొంత వాళ్ళకున్న కెపాసిటీ మీద నేను కించపరచా. విన్నారా? ఇప్పుడు కేసీఆర్ అనేవాడు పూర్తిగా రాజకీయంగా పరిపూర్ణత చెందిన ఒక నాయకుడు. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నాడు, ముఖ్యమంత్రికి ఉన్నాడు. ఎందుకు విలీనం చేస్తాడా? బీఆర్ఎస్లో ఎందుకు కేసీఆర్ విలీనం చేస్తాడు? ఇది ఎట్లా చెప్తే కూడా నమ్మాలి కదా లక్ష్మణ్ గారు. మీరు కూడా కేసీఆర్ అంత అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్లో విలీనం చేస్తాడు ఆయన? అది నా లెక్కలో అది రాంగ్ స్టేట్మెంట్ లక్ష్మణ్ది. ఆ రాంగ్ ఎందుకు అనేది నేను ఫైనల్గా క్లోజ్ చేస్తాను నాకు లక్ష్మణ్ని. దట్ ఈస్ రాంగ్. కాకపోతే ఒక ఛాయిస్ ఉంది, అందులో ఉన్న ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని రావచ్చు. అది ఉంటుందని అన్న నేను గ్యారంటీగా. టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు విలీనం కాంగ్రెస్లో అనేది లక్ష్మణ్ది రాంగ్ స్టేట్మెంట్. అది రాంగ్ స్టేట్మెంట్. అది కానీ బీఆర్ఎస్లో ఉన్న ఈ మెజార్టీ ఎమ్మెల్యేస్ మాకు 65 ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఒకవేళ మనసు మార్చుకొని రావచ్చు. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ప్రజలు మా దగ్గర మసాలా ఉంది. మా దగ్గర ఈడ మత మసాలా ఉంది ఈడ. కాబట్టి అందులో ఒక 20 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని ఇప్పటికైతే కాంగ్రెస్లో పోదామని వస్తే రావచ్చు. అది చెప్పొచ్చు, మనం కొంత నమ్మేదంగా ఉంటుంది ఆ మాట. కాబట్టి ఇప్పుడు సపోజు మా దగ్గర 65 ఉన్నాయి, అందులోకించి ఒక 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు మనసు మార్చుకొని ఇంట్లోకి వచ్చినారు. బీజేపీలకు అయితే ఎవరైతే పోతారా? పిచ్చోనికి అడిగినా చెప్తాడు ఇది. ఎవరైనా కొంత మత తీర్చుతో లేనోనికి అడిగినా, అరే ఏరా నాయన వాళ్ళ దగ్గర 6 7 ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ వాళ్ళకు, మరి ఇంట్లోకేంచి ఎవరైనా పోతారా, బీఆర్ఎస్ వాళ్ళు అన్న పోతారా అంటే, అరే బీజేపీ వాళ్ళకు కొంత మైండ్ పనిచేస్తలేనట్టుందని ఆడు కూడా చెప్తాడు. కాబట్టి మాకు ఇప్పుడు 65లో ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంచు మార్కొని 20 మంది వస్తే మాకు ఎన్ని అవుతాయి? 65 × 25 ఎంత అవుతాయి? 65 × 20 అరే 65 × 20 60 70 85 అవుతాయి. అది వద్దులే కానీ 85 అవుతాయి. 119లో 85 మంది మేమే కదా, ఇంకా సేఫ్ ఉన్నాం కదా. ఇంకోటి, మీ బీజేపీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మేము బీజేపీలో ఎంతమంది ఉన్నారో లెక్కాల్సి వస్తున్నది. మేము ఇప్పుడు మీ పరిస్థితి అట్లుంది.